నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాసుని యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథాశక్తి ఆవర్తన చేసుకుంటూ ఉన్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహత్వాత్ భారవత్వాచ్చ మహాభారతముచ్యతే. నిరుక్తమశ్చ యో వేద సర్వపాపైః ప్రముచ్యతే. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ద్రౌపదీదేవి గారు క్షమాగుణం అనేది ఎప్పుడు కూడా శోభాకరం కాదు అనే విషయాన్ని బలిచక్రవర్తి మరియు ప్రహ్లాదుని యొక్క సంవాదాన్ని ఉదాహరణగా చెబుతూ ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. అందులో భాగంగా క్షమాగుణం లేనివాడు కొంతవరకు కూడా క్షమాగుణం ఉంటే ఏమి అనగా ఎప్పుడూ క్షమాగుణాన్ని పొందినవాడు తను ఎదుర్కోవలసినటువంటి కష్ట నష్టాలను చెప్పారు. అలాగే క్షమాగుణం లేనివారు ఏమైపోతారు అనే విషయాన్ని కూడా బలిచక్రవర్తి చెబుతూ ప్రహ్లాదుడు చెబుతూ క్షమాగుణం లేనివాడు ఎప్పుడు కూడా రజోగుణాన్ని పొంది ఉంటాడు. తద్వారా ఎప్పుడైతే క్షమించాలో ఆ సందర్భంలో కూడా క్షమను ప్రదర్శించక తను కూడా ఎన్నో కష్టాలను పొందవలసి వస్తుంది. మిత్రై సహ విరోధం చ ప్రాప్నుతే తేజసావృతః ఆప్నోతి ద్వేషతాం చైవ లోకాన్ స్వజనతస్తథా. తీవ్రమైనటువంటి స్వభావం అనగా క్షమాగుణం ఎప్పుడూ లేకుండట, ఇది కూడా దోషమే. అటువంటి తీవ్రమైనటువంటి స్వభావం వలన తన మిత్రులతో కూడా తను ద్వేషాన్ని పెట్టుకుంటాడు. తన వారిని పరులని అనే తేడా లేకుండా అందరినీ కూడా ద్వేషిస్తూ ఉంటాడు. ఒకానొక సందర్భం వస్తుంది, కాస్త మనవాళ్ళైనప్పుడు అనగా ఇదంతా కూడా చిన్న చిన్న దోషాలకు మాత్రమే చెబుతున్నారు. క్షమాగుణం అనేది ఎప్పుడు కూడా ఇది చెప్పటం లేదు, క్షమాగుణం పొంది ఉండాలని. కానీ ఎప్పుడైనా చిన్న చిన్న దోషాలు ఉన్న సందర్భంలో, మనం సహించడానికి సాధ్యం ఉన్నటువంటి సందర్భాలలో, ఇతరులకు పెద్ద హాని కలగని సందర్భాలలో, అటువంటి సందర్భాలలో మన మిత్రులు లేకపోతే మనకు హితైషులు రాజ్యానికి గొప్ప గొప్ప పనులు చేసి పెట్టేవారు, వారు చేసేటువంటి చిన్న చిన్న అపరాధాలని క్షమిస్తూ పోవాలి. అది చేయకపోతే, అతనికి కూడా చిన్న చిన్న తప్పులకు మనం శిక్షిస్తూ పోతే అతని యొక్క విరోధాన్ని పొంది అతను వ్యక్తిగతంగా మనకు విరోధి అయి రాజ్యంలో కూడా ఎన్నో అల్లోకల్లోలాలను సృష్టిస్తాడు. క్రోధాత్ దండాన్ మనుష్యేషు వివిధాన్ పురుషోనయాత్ భ్రశ్యతే శీఘ్రమైశ్వర్యాత్ ప్రాణేభ్యః స్వజనాదపి. పురుషుడు క్రోధం వలన, క్షమాగుణాన్ని పొందకపోవటం వలన ఎన్నో దండలను విధిస్తూ ఉంటాడు. చాలా తొందరగా తన ఐశ్వర్యాన్ని కూడా కోల్పోతాడు. తన వారి వల్లనే తను కూడా ప్రాణాపాయాన్ని కూడా పొందుతాడు. అంటే ఒకడికి క్షమాగుణం అనేది బొత్తిగా లేదు. ఎవరో ఒకరు చాలా చిన్న తప్పు చేశారు, క్షమించక అనగా అది క్షమ్య అపరాధమే. కానీ క్షమించక ఇలా క్షమిస్తూ పోతే లోకమంతా కూడా అందరూ క్షమానే యాచిస్తారు కాబట్టి నేను క్షమించను అని పట్టుబెట్టుకుని మనం వారిని దండించామనుకోండి, తద్వారా అతను ఏం చేస్తాడు, మనవాడి ఉంటాడు. కానీ మనకు విరుద్ధంగా అతను కూడా పెద్ద జట్టును కడతాడు. తను రాజ్యంలో అల్లకొల్లలను సృష్టిస్తాడు. ఆ విధంగా ఇక్కడ క్షమాగుణం అనేది మన యొక్క అవనతికి ఇది కారణమవుతుంది. వెంటనే అతను ఏం చేస్తాడు, మనకు విరుద్ధంగా ఒక జట్టు కట్టి వారి ద్వారా మన దగ్గర ఉండేటువంటి సంపదలన్నీ కూడా అపహరిస్తాడు. మనం కూడా ఐశ్వర్యభ్రష్టులు అయిపోయాము. అలాగే చివరికి మన ప్రాణాలని కూడా తీయడానికి తను తయారవుతాడు. కాబట్టి క్షమాగుణం అనేది ఎక్కడ ఎంత ప్రదర్శించాలో అక్కడ అంత ప్రదర్శించవలసినదే. యోపకర్తృంశ్చ హర్తృంశ్చ తేజసైవోపగచ్చతి తస్మాద్విజతే లోకః సర్పాద్వేష్మగతాదివ. ఉపకారం చేసేవారికి అలాగే దొంగలకి ఒకే విధమైనటువంటి క్రోధాన్ని వారిద్దరిపైన ప్రదర్శించకూడదు. లోకోపకారి ఒకడు కానీ తెలిసి తెలియక ఒక చిన్న అపరాధాన్ని చేశాడు, మరొక వైపు ఒక దొంగ కూడా అదే అపరాధాన్ని చేశాడు. ఇద్దరికి కూడా ఒకే విధమైనటువంటి శిక్షను విధించాలా వద్దా అన్నట్టుగా ఒక చిన్న సందేహం. ఆ సందర్భంలో దొంగను ఖచ్చితంగా శిక్షించవలసినదే. ఎందుకంటే ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వాడు అదే పనులు చేస్తున్నాడు కాబట్టి. ఇతను ఉపకారి మంచివాడే కానీ తెలిసి తెలియక ఒక తప్పు చేశాడు.
ఏదో ఒక కారణం వలన దాన్ని క్షమిస్తే పెద్దగా మనం నష్టపోయేది లేదు, రాజ్యానికి కూడా ఎటువంటి కష్టం కూడా రాదు. కానీ అది ఆలోచించక శునిచైవ శ్వపాకేచ పండితా సమదర్శిన అనే ఒక మాటను పెట్టుకొని ఆ రాజుకి దొంగకి ఒకే విధమైనటువంటి శిక్ష, అలాగే తెలుసుకున్న వాడికి ఒకే శిక్ష, కాబట్టి ఇద్దరు కూడా ఒకే విధమైనటువంటి శిక్షను మనం కలిగిస్తే తద్వారా మనకెన్నో అపాయాలు. ఎందుకంటే ఆ ఉపకారిగా ఉండేవాడు మన ఇంట్లో ఉండేవాడే, ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉండేవాడే, వాడు ఒక పాములా మారిపోతాడు. పాముని ఇంట్లో పెట్టుకుని మనం సుఖంగా ఉండగలమా? లేదు కదా. కాబట్టి అనగా మంచివాడు కూడా మనం అకాలంలో చేసేటువంటి శిక్షల వలన, అనగా ఎప్పుడైతే దయను ప్రదర్శించాలో అప్పుడు దయను ప్రదర్శించు. అలా కాకుండా దయను ప్రదర్శించే సందర్భంలో కూడా దయను క్షమాగుణాన్ని మనం ప్రదర్శించకపోతే సజ్జనుడు కూడా దుర్జనుడుగా మారిపోతాడు. యస్మాదుద్విజతే లోకః కథం తస్య భవో భవేత్ అంతరం యస్య దృష్ట్వైవ లోకో వికురుతే ధ్రువం. ఎవని వల్ల అయితే తను భయాది వికారాలను పొందుతాడో అటువంటి వారికి ఐశ్వర్యమయ్యే ఎలాగే వస్తుంది. ఎప్పుడు కూడా ప్రజలందరూ కూడా రాజుని చూసి భయపడుతూనే ఉన్నారు. ప్రతి సందర్భంలో కూడా రాజు చాలా నిష్కృష్టుడిగా ఉన్నాడు. ఎప్పుడు కూడా రాజు తన పాలనలో ఎప్పుడు కూడా నవ్వింది లేదు, ప్రజలను సొంత బిడ్డల్లా చూసింది లేదు. అటువంటి సందర్భంలో రాజ్యంలో ఉండేటువంటి పురప్రజలు పన్నులు కట్టగలరా? రాజుకి అనుకూలంగా ఉండగలరా? లేదు కదా. ఆ విధంగా రాజుకి ఐశ్వర్యమే లేకపోతే, రాజు దగ్గర ధనం లేకపోతే రాజ్యాన్ని ఎలాగయ్యా తను నిర్వహించగలడు? అలాగే వారందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆ అవకాశం ఎదురు చూసుకుని పురప్రజలందరూ కూడా ఎదురు తిరుగుతారు. ఇది నిశ్చయము. కాబట్టి మనలో అనగా రాజులో ఉండేటువంటి చిన్న లోపమైనా సరే దాన్ని రాజు చక్కగా సరిదిద్దుకోవాలి. ఎందుకంటే ప్రజలుగా ఉన్నవారు రాజులో ఉండేటువంటి చిన్న దోషాన్ని కూడా పెద్దదిగా చూస్తారు. వారి యొక్క స్వభావం అంతే. అది ప్రజల యొక్క దోషం కాదు, కానీ ప్రజల యొక్క స్వభావం. కాబట్టి రాజుగా ఉండేవాడు ఎప్పుడు క్షమించాలో, ఎవరిని క్షమించాలో ఆ సందర్భంలో వారిని క్షమించవలసిందే, ఎప్పుడు ఎవరిని దండించాలో వారిని ఆ సందర్భంలో దండించవలసిందే. అందరికి కూడా సమన్యాయం అనేది ఇక్కడ కుదరదు. తస్మాన్నా మృత్యుతత్తేజో నచ నిత్యం మృదుర్భవేత్ కాలే కాలేతు సంప్రాప్తే ముదుస్తీక్ష్ణోపి వా భవేత్. అందుకోసమే ఓ బలిచక్రవర్తి కోపాన్ని ఎప్పుడు కూడా ప్రదర్శించకూడదు. అలాగే ఎప్పుడు కూడా నిత్యంగా మృదువుగా ఉండకూడదు, అందరినీ క్షమిస్తూ పోకూడదు. ఏర్పడినటువంటి పరిస్థితులను బట్టి మనల్ని మనం కాస్త మృదువుగా మార్చుకోవడము, మనల్ని మనం కాస్త తీక్ష్ణంగా మార్చుకోవడము చేయాలి. అంతేగాని ఎప్పుడు కూడా నేను ఒకే గుణంతో ఉంటాను అనేది ఇది మహాదోషము. కాలే మృదుర్యో భవతి కాలే భవతి దారుణః సవై సుఖమవాప్నోతి లోకే ముష్మిన్యహైవచ. ఏ సందర్భంలో తను మెత్తదనాన్ని చూపించాలో, ఏ సందర్భంలో తను కటువుగా ఉండాలో ఆ విధంగా ఉండేవాడు. కాలానుగుణంగా తన మృదుత్వాన్ని అలాగే కర్కశత్వాన్ని ప్రదర్శించేవాడు వాడు ఇహలోకంలో సుఖంగా ఉంటాడు. ఎందుకంటే తన అధీనంలో ఉండే వారందరూ కూడా ఎప్పుడూ వాడి అధీనంలో పడి ఉంటారు. వారందరూ కూడా దారి తప్పరు. అధీనంలో ఉండటం అనేది ముఖ్యం కాదు, కానీ వారిని సక్రమమైనటువంటి మార్గంలో నడపాల్సినది ఇది యజమాని యొక్క బాధ్యత. ఆ విధంగా వారందరూ సక్రమంగా ఉంటారు కాబట్టి యజమానిగా ఉన్నవాడు ఇహలోకంలో కూడా సుఖంగా ఉంటాడు. అలాగే అతను ధర్మాన్ని ఆచరించాడు కాబట్టి లోకే అస్మిన్ ఇహైవచ, పరలోకంలో కూడా అతను సుఖాన్ని పొందుతాడు. క్షమా కాలాన్స్తు వక్ష్యామి శృణుమే విస్తరేణ తాన్ ఏతే నిత్యమసంత్యజ్యాః యథా ప్రాహుర్మహీ మనీషిణః. అలాగే క్షమాగుణం అనేది మాత్రం చాలా గొప్పదయ్యా బలిచక్రవర్తి. అటువంటి క్షమని మనం ఎక్కడెక్కడ ప్రదర్శించాలి అనే విషయాన్ని ఎందరో పండితులు చెప్పారు. ఆ విషయాలన్నీ కూడా చెబుతాను విను. పూర్వోపకారీ యస్తే స్యాత్ అపరాధే గరీయసి ఉపకారేణ తత్తస్య క్షంతవ్యమపరాధినః. ఇతపూర్వం నీకు ఉపకారాన్ని చేశాడు, కానీ ఇప్పుడు అతను చాలా పెద్ద అపరాధాన్ని చేశాడు. అటువంటి అపరాధాన్ని చేసినటువంటి దోషాన్ని నీ ఉపకారాన్ని దృష్టిలో పెట్టుకొని నీవు అతన్ని క్షమించు. అంటే ఇక్కడ రాజ్యం అని అర్థం. సమస్త రాజ్యానికి సమస్త ప్రజానీకానికి పెద్ద ఒక ఏదో ఉపకారాన్ని చేశాడు, కానీ అతను ఇంకొక అపకారాన్ని కూడా చేశాడు. ఆ అపకారం ఎటువంటిదంటే దాన్ని వదిలివేస్తే పెద్దగా మనకు నష్టం లేదు. అటువంటి సందర్భంలో అతని యొక్క అపరాధాన్ని మనం క్షమించాలి. దాన్ని నెగ్లెక్ట్ అని అంటుంటారు కదా, ఆ విధంగా చూసి చూడనట్టుగా ఉండాలి. కానీ
అదే అపరాధాన్ని వాడు రెండవసారి చేయకుండా మనం చూడవలసిన బాధ్యత ఇది స్వామి యొక్క బాధ్యత. అబుద్ధిమాశ్రితానాంతు క్షంతవ్యమపరాధినం నహి సర్వత్ర పాండిత్యం సులభం పురుషేణ వై. తెలివి తక్కువతనం వలన అపరాధం చేసిన వారిని క్షమించాలి. అనగా ఒక్కోసారి కొన్ని అపరాధాలు చేస్తారు. ఎందుకంటే ఆ సందర్భంలో మంచివాడే, పండితుడే, కానీ ఆ సందర్భానుగుణంగా అతను తన తెలివిని కోల్పోయి, విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తను అపరాధాన్ని చేశాడు. వాడు అపరాధం చేసినటువంటి విధానాన్ని, వాడు అపరాధం చేసినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించి, వాడు చేసినటువంటి అపరాధం చిన్నదై ఉంటే దాన్ని మనం క్షమించాలి. అథచే దుద్భిజం కృత్వా భ్రూయస్తే తదబుద్ధిజం పాపాన్ స్వల్పేపి తాన్ హన్యాత్ అపరాధే తథాన్ రుజూన్. ఒకప్పుడు తను బుద్ధిపూర్వకంగా తప్పు చేశాడు. కానీ తను చేసినటువంటి తప్పుని తను కప్పిపుచ్చుకుంటూ ఉన్నాడు. అంటే కవర్ చేస్తాడని మనం అంటూ ఉంటాం కదా. తను చేసినటువంటి తప్పుని, అయ్యా నేను తప్పు చేశాను కానీ తెలియక చేశానని, తెలిసి చేసిన తప్పుని తెలియక చేశానని చెప్పుకునేవాడు. ఆ విధంగా ఉండేవాడిని మాత్రం గట్టిగా శిక్షించాలని ధర్మశాస్త్రం చెబుతోంది. హన్యాత్ అపరాధే తథాన్ రుజూన్ పాపే స్వల్పేపి. వాడు చేసినటువంటి తప్పు చిన్నదే, కానీ తెలిసి చేశాడు, తెలియక చేశానని చెబుతున్నాడు. వాడు తెలిసి చేసినటువంటి చిన్న తప్పు కూడా పెద్ద శిక్షనే వేయాలి. సర్వస్యైకోపరాధస్తే క్షంతవ్యః ప్రాణినో భవేత్ ద్వితీయే సతి వధ్యస్తు స్వల్పేప్యకృతే భవేత్. ఎటువంటి వాడైనా సరే వాడు చిన్న చిన్న అపరాధాలు మొట్టమొదటిగా చేసినప్పుడు వాడిని క్షమించాలి. పెద్ద అపరాధాలను చేస్తే వాడికి హెచ్చరించి వదిలివేయాలి. పెద్ద అపరాధం అంటే అర్థం ఏమిటంటే వాడి విషయంలో మాత్రమే అది అపరాధం, ఇతరులకి వాడి వల్ల ఎటువంటి హాని లేదు. ఆ సందర్భంలో వాడిని గట్టిగా హెచ్చరించి చిన్న చిన్న శిక్షలు వేసి వదిలివేయాలి. కానీ అదే అపరాధాన్ని వాడు రెండవసారి చేస్తే మాత్రం వారికి ఒకటవ అపరాధానికి రెండవ అపరాధానికి మనం చేర్చి వాడిని శిక్షించాలి. అజానతా భవేత్ కశ్చిత్ అపరాధః కృతో యది క్షంతవ్యమేవ తస్యాహుః సుపరీక్ష పరీక్షయా. తెలియక ఒకడు ఒక అపరాధాన్ని చేశాడు. అతని యొక్క ఆ తప్పుని మనం సునిశ్చితంగా పరీక్షించి అతడు అమాయకుడు అని తెలిసి వస్తే వాడిని మనం క్షమించాలని పెద్దలు చెబుతారని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. ఒకడున్నాడు, తను తెలియక ఒక అపరాధాన్ని చేశాడు. కానీ తెలిసి చేశాడా తెలియక చేశాడా అని విషయాన్ని సునిశ్చితంగా పరీక్షించాలి రాజుగా ఉండేవాడు. అలా పరీక్షించి దానిపైన నిర్ణయం తీసుకోవాలి. వాడు తెలియక చేశాడంటే మాత్రం వాడి యొక్క అపరాధాన్ని క్షమించు. మృదూనాం దారుణం హంతి మృదునా హంత్య దారుణం నాసాధ్యం మృదునా కించిత్ తస్మాత్ తీవ్రతరం మృదు. వాస్తవంగా ఏదైతే మృదువుగా ఉంటుందో అదే అత్యంత కఠినమైనది. పత్తి ఉంది, పత్తితో మనం గొంతు కోయగలమా? కానీ పత్తితో తాడు చేస్తే, పత్తితో మనం దారాలు అల్లి ఆ దారం ద్వారా తాడు చేసి దానితోనే కదా మనం గొంతును కూడా కోయగలం. ఆ విధంగానే మృదు స్వభావం అనేది ఎప్పుడు కూడా మృదువుగా ఉండదు. మృదువు అత్యంత కఠినంగా కూడా మారుతుంది. సామమార్గం అనేది దారుణుని, సామమార్గము అదారుణత్వాన్ని, ఈ రెండింటిని కూడా సరిదిద్దుతుంది. సామమునకి అనగా క్షమాగుణానికి అసాధ్యమైనది ఏది లేదు. అందుకోసం అన్నిటికన్నా ఎప్పుడు కూడా క్షమాగుణం లేకపోవుట కన్నా క్షమాగుణాన్ని ఎప్పుడూ పొంది ఉండటమే ఇది ఒక గొప్ప గుణమని ప్రహ్లాదుడు చెబుతూ ఉన్నాడు. అంటే ఉదాహరణకి ఒకడున్నాడు, వాడు చేసేటువంటి తప్పులను క్షమిస్తూనే ఉన్నాడు రాజుగారు. కానీ వాని స్వభావం ఏమిటంటే, తప్పులు చేసేవాడి స్వభావము ఎన్ని చెప్పినా కూడా మాటలు విననివాడు. కానీ రాజుగారు చేసేటువంటి అపరాధ క్షమను చూసి 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 వాడికి కూడా విసుగొచ్చేసింది. విసుగొచ్చి వాడేం చేస్తాడంటే, నేను ఎన్ని తప్పులు చేసినా కూడా రాజు క్షమిస్తూనే ఉంటే అది నాకు కూడా అవమానమే కదా అని చివరికి తను తప్పులను చేయడం కూడా తను వదిలివేస్తాడు. అందుకోసం వాడిని శిక్షిస్తే పెద్దగా ఉపయోగం కూడా లేదు. వాడిని శిక్షించడం వలన మన వ్యయప్రయాసలే ఎక్కువ. ఆ విధంగా వాడిని మార్చాలంటే ఎప్పుడు కూడా క్షమిస్తూ పోవడం, వాడిని మనం నిర్లక్ష్యం చేయడం. ఆ నిర్లక్ష్యంగా చేసినందుకైనా వాడు ఖచ్చితంగా మారుతాడు. కాబట్టి క్షమాగుణం అనేది కొన్ని చోట్ల చాలా కఠోరమైపోతుంది. దేశకాలౌతు సంప్రేక్ష్య బలాబలమథాత్మనః నా దేశకాలే కించిత్ స్యాత్
దేశకాలు ప్రతీక్షతాం. దేశాన్ని, కాలానికి, అలాగే దేశకాలం యొక్క బలాబలాలు వీటిని చక్కగా గమనించి దేశకాలముల యందు కార్యమును సిద్ధించడం కోసం కొద్దిపాటి అయినా కూడా సంపూర్ణ ఫలాన్ని ఇచ్చేటువంటి ఏదైతే క్షమాగుణమో లేకపోతే అక్షమాగుణమో వీటిని మనం ప్రదర్శించాలి. దేశాన్ని, కాలాన్ని బట్టి క్షమాగుణాన్ని ప్రదర్శించాలా వద్దా అనేది మనమే ఆలోచించుకోవాలి. తథాలోక భయాచ్చైవ క్షంతవ్యమపరాధినః ఏత ఏవం విదాః కాలాః క్షమాయాః పరికీర్తితాః. కొన్నిసార్లు మనం లోక భయాన్ని అనుసరించి అపరాధం చేసిన వాడే, కానీ వాడిని క్షమించాల్సి ఉంటుంది. లేదు, వాడు అపరాధం చేశాడు కాబట్టి ఎంతమంది ఎంత విరోధం చేసినా కూడా నేను వీడిని క్షమించను అనే మన యొక్క వ్యక్తిగతమైనటువంటి కక్షను ప్రదర్శిస్తూ మనం ఎప్పుడు కూడా అక్షమను మనం ప్రదర్శించకూడదు. ఎందుకంటే వాడిని శిక్షిస్తే ప్రపంచమంతా కూడా అల్లకల్లోలమైపోతుంది. వాడి వెనక చాలామంది ఉన్నారు, వారందరూ కూడా దండెత్తి వస్తే రాజ్యమంతా కూడా మనం భ్రష్టులైపోతాం కదా, రాజ్యమంతా కూడా అల్లకల్లోలమైపోతుంది కదా, పాలన మొత్తం అస్తవ్యస్తమైపోతుంది కదా. అటువంటి సందర్భంలో వాడిని క్షమించి వదిలివేయటమే గుణము అని ఈ విధంగా చెప్పిన తర్వాత తదహం తేజసకాలం తవ మన్యేన రాధిప ధార్తరాష్ట్రేషు లుబ్ధేషు సతతం చాపకారిషు నహి కశ్చిత్ క్షమాకాలో విద్యతేద్య కురూన్ ప్రతి. ఈ విధంగా ప్రహ్లాదునికి బలిచక్రవర్తికి జరిగినటువంటి సంవాదాన్ని చెప్పిన తర్వాత ద్రౌపదీదేవి గారు చెబుతున్నారు, అందుకోసమే ఓ మహారాజా, ఓ యుధిష్ఠిర, ఇదంతా కూడా మన ప్రతాపాన్ని చూపించేటువంటి కాలమని నేను అనుకుంటూ ఉన్నాను. మన దగ్గర పరాక్రమానికి కొదువ లేదు. భీముడు, అర్జునుడు వీరిద్దరూ కలిస్తే చాలు సమస్త ఆ దుర్యోధనాలను వధిస్తారు ఒక క్షణంలో. అటువంటి వారిపైన క్షమాగుణాన్ని చూపించడం అనేది ఇంకా గుణమేనా? ఇది దోషమేమో అని నేను అనుకుంటున్నాను. తేజసశ్చాగతే కాలే తేజ ఉత్సృష్టుమర్హసి మృదుర్భవత్యనుజ్ఞాతః తీక్ష్ణాదు ద్విజతేజనః కాలే ప్రాప్తే ద్వయం చైతత్ యో వేద సమహీపతి. ఎప్పుడు అయితే కోపాన్ని చూపించేటువంటి తగిన కాలం వస్తుందో అప్పుడు కోపాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడైతే మనం మృదువుగా ఉండాలో అప్పుడు మృదుత్వాన్ని మనం ప్రదర్శించాలి. కానీ కోపాన్ని ప్రదర్శించే సందర్భంలో మృదువుగా ఉండటం, మృదువుగా ఉండేటువంటి సందర్భంలో కోపాన్ని ప్రదర్శించడం ఇది రాజు యొక్క లక్షణమని అనిపించుకోదు. కాబట్టి ఇప్పుడు నీవు తీక్ష్ణంగా ఉండేటువంటి సందర్భం వచ్చింది, ఇప్పుడు వెంటనే కోపాన్ని ప్రదర్శించవయ్యావో యుధిష్ఠిరా అని ద్రౌపదీదేవి గారు చెబితే దానికి విరుద్ధంగా ధర్మరాజు గారు కూడా చెబుతున్నారు. విరుద్ధంగా ధర్మరాజు గారు చెబుతూ యోహి సంహరతే క్రోధం భవన్స్తస్య సుశోభనే యః పునః పురుష క్రోధం నిత్యం న సహతే శుభే తస్యా భావాయ భవతి క్రోధః పరమదారుణః. ద్రౌపది, నీవు చెబుతున్నావు కూడా ఎప్పుడు కూడా క్రోధాన్ని పొంది ఉండాలని, ఎప్పుడూ కూడా క్షమాగుణాన్ని పొంది ఉండకూడదని. కానీ కోపః పరమదారుణః. క్రోధం అనేది ఎదుటివాని యొక్క అభ్యుదయాన్ని పెంపొందించాలి, ఎదుటివాడు పైకి రావాలి. ఆ విధంగా మనం మన కోపాన్ని ప్రదర్శించాలి. ఎప్పుడు కూడా మనకు కోపం ఉంది, అలాగే మనకెంతో అసౌకర్యానికి గురయ్యాము అనే విధానాన్ని మనం ప్రదర్శిస్తూ మన కోపాన్ని ప్రదర్శించకూడదు. ఆ విధంగా మనం కోపాన్ని ప్రదర్శిస్తే ఆ కోపం మన నాశనానికే కారణమైపోతుంది. అందుకోసం కోపం అనేది పరమ దారుణమైనది. క్రోధమూలో వినాశోహి ప్రజానామిహ దృశ్యతే తత్కథం మాదృశ క్రోధం ఉత్సృజేత్ లోకనాశనం. ద్రౌపది ఎప్పుడు కూడా క్రోధంగా ఉండాలి అంటున్నావు. స్పష్టంగా తెలుసుకోవాలి. ద్రౌపదీదేవి గారు చెప్పిన విషయం ఏమిటంటే, ఎప్పుడైతే క్రోధాన్ని ప్రదర్శించాలో అప్పుడు మాత్రమే ప్రదర్శించు, మిగతా సందర్భాల్లో అవసరం లేదు. మనకెంతో హాని కలిగించినటువంటి దుర్యోధనాదులపైన నీ క్షమాగుణము ఇది అనుచితము అని ద్రౌపదీదేవి గారు చెప్పారు. కానీ యుధిష్ఠిరుడు చెబుతూ ఉన్నాడు, క్రోధమూలంగా ప్రజలందరూ కూడా నష్టపోతారు, వారి యొక్క వినాశం అనేది తప్పదు. ఈ లోకంలో అదంతా కూడా స్పష్టంగా కనబడుతుంది. అటువంటి నేను ప్రజల యొక్క వినాశనాన్ని కూడా కాంక్షిస్తూ దుర్యోధనాదులపైన కోపాన్ని ప్రదర్శించడం సరియేనా? ఇది సరికాదు కదా. క్రుద్ధః పాపం నరః కుర్యాత్ క్రుద్ధో హన్యాద్ గురూనపి క్రుద్ధః పరుషయా వాచ శ్రేయోప్యవమన్యతే. కోపంతో చెలరేగిపోయేవాడు ఎన్నో పాపాలు చేస్తాడు. అటువంటి వాడు తన గురువులను కూడా వధిస్తాడు. తల్లి తండ్రినే భేదం ఉండదు. కోపంతో ఊగిపోతూ ఎవరిని వధించకూడదో వారిని కూడా వధిస్తాడు. క్రోధంతో కూడుకున్నవాడు ఎన్నో పరుషకరమైనటువంటి మాటలు మాట్లాడతాడు. తద్వారా ఉత్తములు కూడా అవమానాన్ని పొందుతారు.
ఇటువంటి క్రోధం అనేది అవసరమా? ఇప్పుడు నేను క్రోధాన్ని పొందాననుకో, క్రోధంతో దుర్యోధనుని దూషిస్తాను, అది సరియే. కానీ ఇదే కోపాన్ని ప్రదర్శించాలి ఎవరిపైన? భీష్మద్రోణాదులపైన. ఎందుకంటే వారు కూడా నిండు సభలో ఉన్నారు, నిన్ను అవమానించే సందర్భంలో వారు కూడా మౌనంగా ఉన్నారు. కాబట్టి నేను ఇప్పుడు వారిని కూడా నిందించనా? వారి యొక్క నిందన అనేది ఇది అధర్మం కదా అని ధర్మరాజు గారు చెబుతున్నారు. వాస్తవంగా చూస్తే వారు కూడా కొంత పాపాన్ని పొందిన వారే. వారిని నిందించడంలో ఎటువంటి దోషం లేదు. కానీ ధర్మరాజు గారు ఆ విధంగా చెబుతున్నారు. వాచ్యా వాచ్యేహి కుపితః న ప్రజానాతి కర్హిచిత్ నా కార్యమస్తి క్రుద్ధస్య నా వాచ్యం విద్యతే తథా. ఒకడు కోపాన్ని పొందుతాడు. ఆ కోపంలో ఊగిపోయే సందర్భంలో ఒక విధమైనటువంటి ఉద్రేకాన్ని పొందినప్పుడు ఏ మాటలు మాట్లాడాలి, ఎటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరిని నిందించాలి, ఎవరిని నిందించకూడదు అనే విచక్షణను కోల్పోతాడు. కోల్పోయి అందరినీ నిందిస్తాడు, అన్ని విధాలా నిందిస్తాడు. పెద్దవారు చిన్నవారు అనే విషయాన్ని చూడడు. ఇదంతా కూడా కోపం యొక్క దుర్గుణము. కోపాన్ని పొందేటువంటి వచ్చే వల్ల దోషాలు ఇవన్నీ కూడా. హింస్యాత్ క్రోధాత్ వధ్యాన్స్తు వధ్యాన్ సంపూజయీత చ ఆత్మానమపి చ క్రుద్ధః ప్రేషయేద్ యమసాధనం. కోపంలో ఊగిపోతాడు, కోపంలో విచక్షణ మర్చిపోతాడు. స్త్రీలు పిల్లలు అనే భేదాన్ని చూడడు. ఎవరిపైనైతే దయను చూపాలో అనే విషయాన్ని ఆలోచించడు. అందరినీ వధించాలనుకుంటాడు, అందరినీ వధిస్తాడు. కానీ అక్కడే తన పక్కనే ఉండేటువంటి దుష్టులు ఉంటారు. వారి వలనే ఇంత కోపాన్ని ఇంత ఉద్రేకాన్ని పొంది ఉంటాడు. అటువంటి వారిని మాత్రమే వధించడు. అంటే ఎవరైతే వధ్యులో వారిని వధింపక, ఎవరైతే అవధ్యులో వారిని మాత్రమే వధిస్తూ అధర్మం చేసినట్టే కదా. చివరికి ఏం చేస్తాడు? కాస్త విచక్షణ పొందుతాడు. అయ్యో, ఇంత కోపంలో ఇంతమందిని నేను వధించానా అని తను బాధపడుతూ చివరికి ఆత్మహత్య చేసుకుంటాడు. దీనివలన ఇటువంటి కోపం వలన ఎవరికి ఉపయోగం ఉంది చెప్పు అని ధర్మరాజు గారు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఏతాన్ దోషాన్ ప్రపశ్యద్భిః జితః క్రోధో మనీషిభిః ఇచ్చద్భి పరమం శ్రేయః ఇహ చాముత్ర చోత్తమం. ఇటువంటి దోషాలను గమనించినటువంటి బుద్ధిమంతులు వారందరూ కూడా ఇహపర సౌఖ్యాలను గురించి ఆలోచించారు. ఆలోచించి వారందరూ కూడా కోపాన్ని జయించారు. అంటే కోపం అనే దుర్గుణాన్ని జయించకపోతే ఇహలోకంలో సుఖం లేదు, పరలోకంలో కూడా మనకు దుర్గతియే. అందుకోసమే కోపం పైన మనకి ఎప్పుడు కూడా నిగ్రహం అనేది ఉండాలి. కోపాన్ని మన నిగ్రహంలో ఉంచుకోవాలి. తం క్రోధం వర్జితం ధీరైః కథమస్మద్విదశ్చరేత్ ఏతద్ ద్రౌపది సంధాయ నమే మన్యుః ప్రవర్ధతే. స్పష్టంగా చెబుతున్నాడు ధర్మరాజు గారు. ఎందుకంటే ద్రౌపదీదేవి గారు ఎక్కడి నుంచి చెప్పడం ప్రారంభించారంటే పాండవుల యొక్క బాల్యావస్థ నుండి కూడా చెప్పడం ప్రారంభించారు. మీరందరూ కూడా చిన్నప్పుడు పిల్లలుగా ఉండే సందర్భంలో కుంతీపుత్రి మిమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చిన సందర్భంలో మిమ్మల్ని లోపలికి కూడా రానివ్వలేదు ఈ దుష్టుడైనటువంటి దుర్యోధనుడు. అప్పుడు కూడా కోపం రాలేదు. భీముడికి విషం ఇచ్చారు, అర్జునునికి నకులునికి సహదేవునికి ఎన్నోసార్లు అవమానించారు, నిన్ను కూడా స్వతహా అవమానించారు, కుంతీదేవిని కూడా అనరాని మాటలు అన్నారు. ఏ సందర్భంలో కూడా నీవు కోపాన్ని పొందలేదంటే అందుకు యుధిష్ఠిరుడు చెబుతున్నాడు, కోపం అనేది గుణాన్ని అందరూ కూడా నిందించారు కాబట్టి నీవెన్ని మాటలు చెప్పినా కూడా నాకు కోపం అనేది రాదు. ఆ కోపం అనేటి గుణాన్ని నేను పొందలేను, ఆ కోపాన్ని ప్రదర్శించను అని తెగేసి చెప్పాడు యుధిష్ఠిరుడు. తర్వాత జరిగే విషయాన్ని మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.